ఈ జగత్ అనేటువంటిది ఏది ఉందో ఇదంతా కూడా అన్యోన్యాధ్యాసగా ఉంది. సరే ఉండని, దాని దగ్గరికి వద్దాం. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది సత్యమైనది? మన శరీరము వెనకాల ఉండేటువంటి ఆత్మ. రెండింటిలో సత్యమైనది ఏది? ఆత్మ సత్యం. ఇది సత్యము కాదు, సత్యం కాదు. ఏమంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చెప్పాలంటే, మీరు ఇంతకు ముందు ఒకటి చెప్పారు, కుందేటి కొమ్ము అని చెప్పారుగా. కుందేటి కొమ్ము ఉందంటారు లేదంటారా? లేదు. కానీ కుందేటి కొమ్ము అని పేరుందా లేదా? పేరు ఉందిగా. కానీ కుందేటి కొమ్ము అని ప్రయోగిస్తున్నారా లేదా? శశశృంగము, శశశృంగము అంటారు, అంటే కుందేటి కొమ్ము. ఇంకా ఏమన్నారంటే అనేటువంటి వాడు కొమ్ము దీనికి లేదు చెప్తాడు. ఊరికే సెంటెన్స్ వచ్చేదానికి కాదు దానికి పేరు వచ్చిందే కానీ దానికి కొమ్ము లేదు లేదే చెప్తాడు. ఇంకొకడు మేము చూడలేదు ఉందా లేదా మాకేం తెలుసు అది. ఇది 3 రకాలుగా విభజిస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఉందే, ఈ శరీరం ఉంది చూడండి, ఈ శరీరము కుందేటు కొమ్మ లాంటిదా అని ప్రశ్న వేసినామని అనుకోండి, మీరేమంటారు? కుందేటు కొమ్ము లాంటిది ఎట్లా అవుతుంది? కుందేటు కొమ్ము లేదుగా, ఇది ఉందిగా. ఇప్పుడు అన్నట్టు చిత్రిస్తాడు ఇది కుందేటి కొమ్మ అనేసి, మిగతా వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు కదా. ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది సత్యముగా లేదు, శరీరం సత్యముగా లేదు. కానీ సత్యముగా లేదు అని మీరు చెప్తారు కదా. ఈ శరీరము చిన్నదై పెద్దదై పెద్దదై పెద్ద ఉంది కదా, కాబట్టి లేదని మీరు ఎట్లా చెప్తారు? కంటికి తెలుస్తా ఉంది కదా. నెక్స్ట్ నేను పాయింట్ అది వస్తాను. నెక్స్ట్ పాయింట్ అదేనా? నెక్స్ట్ పాయింట్ అదేనా? ఏంటి? ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిది లేదు అని నేను అన్నాను. మీరు వెంటనే ప్రశ్న వేశారు. స్వామి ముందర పట్టుకున్నాడు. ఏమని పట్టుకున్నాడు? చిన్నది వచ్చింది, పెరిగింది, పెద్దదైంది, ఇంత అయింది కదా, ఇంత ఉండేటప్పుడు అది లేదని మీరు ఎట్లా చెప్తారు? చూడండి, కరెక్టే కదా. దీన్ని పూర్వపక్షం అని అంటారు. పూర్వపక్షం శాస్త్రంలో పూర్వపక్షం అని సిద్ధాంతం అని 2 ఉంటాయి. అంటే ఒక విషయాన్ని మనం చెప్పామని అనుకోండి, ఒక విషయాన్ని మనం చెప్తే మీరు చెప్తాంటే అది ఎట్లవుతుంది? దాన్ని కరెక్ట్గా నిరూపించాలిగా. చెప్పిన తర్వాత నిరూపించాలి. సపోజ్ నేను నిరూపించినాను అనుకోండి, ఒకవేళ సపోజ్ నేను నిరూపించినాను అనుకోండి, ఎందుకంటే ఆ నిరూపించడమే నా పని. నేను నిరూపించాల్సింది ఏమంటే అదే, అది నిరూపించి మీ దగ్గర నిరూపించడమే చేయాల్సిన పని. అందుకే ఇవి అర్థమవుతుందా? అందుకే స్వామీజీ దగ్గర పోయి స్వామీజీ దగ్గర నుంచి అవి తీసుకొని అలా వచ్చింది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే శరీరము లేనిది అని నిరూపించాలి. అది మనం అనుకున్నంత సులభముగా వెంటనే అయ్యే పని కాదు. కానీ కుందేటు కొమ్ము లేనట్లుగానే శరీరము కూడా లేనిదే. సరే, అది ఉండని. ఇప్పుడు మీరు ఘటము, కుండ కనిపిస్తుందా? కుండ కనిపిస్తుందిగా. ఏమండి, నేనేమంటానంటే కుండ మీ ముందర పెట్టినా, కుండ మీకు కనిపిస్తుంది. కుండ కనిపిస్తూ ఉంది, ఎట్లా గుర్తించినారు మీరు? కొండ యొక్క
కంటిపైన పడి ఆ కన్ను నుంచి మెదడుకు వెళ్ళి సిగ్నల్ ఇచ్చి మళ్ళీ మెదడు నుంచి కంటి వరకు వచ్చి మళ్ళీ దీన్ని చూచి ఈ రివర్స్ టైంలో వచ్చి మళ్ళీ వెనక్కిపోతే అప్పుడు నీకు ఈ కుండ యొక్క జ్ఞానం కలిగినది. అవునా? కుండ జ్ఞానం కలిగిందా? కుండను చూచి మీకు జ్ఞానం కలిగింది. ఏమంటే కుండ జ్ఞానం కలిగింది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే మీరేం చేశారంటే కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకొని కుండ అన్నారు. కుండ మీకు కనిపించిందా లేదా? కనిపించిందిగా. ఆ కుండ మీకు ఎట్లా కనిపించింది లోపల? కుండను నువ్వు చూచి ఇది కొండ అని నువ్వు అన్నావు. అనా? కొండను చూచి ఇది కొండ, కొండను చూచి ఇది కొండ అన్నావు. అందువలన నీకు కొండ అనేటువంటిది బుద్ధిలో ఏర్పడింది. ఏమండి? ఓకేనా? సరే, ఆడ ఇప్పుడు కొండ దగ్గరికి రండి. అక్కడ ఏమి ఉన్నది కరెక్ట్గా చెప్పండి. మట్టి ఉందా? కొండ ఉందా? మట్టి మట్టి ఒక ఆకారంగా పెట్టుకున్నారే కానీ ఒక ఆకారంగా పెట్టుకున్నారు. ఆ ఆకారానికి కొండ అన్నారు. నేనేమంటున్నాను, ఇప్పుడు నువ్వు ఆకారాన్ని చూస్తున్నావా, అక్కడ ఉండేదాన్ని చూస్తున్నావా, ఒరిజినాలిటీని చూస్తున్నావా? నువ్వు ఆకారాన్ని చూస్తే నేనేం చెప్పేది? ఒరిజినాలిటీ నేను అడుగుతున్నా. నువ్వు కుండను చూస్తే నువ్వు కుండను చూసి కుండను ఎత్తి పెట్టుకున్నావు మనసులో. అవునా? ఒరిజినాలిటీకి వెళ్ళలేదుగా. ఒరిజినాలిటీలోకి వెళ్తే ఏముంది అక్కడ? ఇప్పుడు నువ్వు ఒరిజినాలిటీని చూడు. మనిషిని కూడా చూసి మనిషి అనుకుంటాను కుండది ఎట్లా అనుకుంటున్నావు, దీన్ని కూడా అట్లా. అవును అవును. నువ్వు ఇంకా మరి ఏంటంటే విచారణ అనేటప్పుడు, అదే శాస్త్ర విచారణ అనేటప్పుడు చేసేటప్పుడు, శాస్త్ర విచారణ అనేటువంటిది, తత్వ విచారణ అనేటువంటిది, దానికి ఒక మనస్సు పరిపక్వత రావాలి. ఏమంటే ఇప్పుడు పిహెచ్డీ అని అనుకోండి. ఇప్పుడు పిహెచ్డీ ఆయన ఇక్కడ కూర్చొని మామూలుగా ఉండే ఆయన ఇద్దరు ఒక జాగాలో కూర్చున్నారు అనుకోండి, చూసేదానికి ఇద్దరు ఒకటిగా ఉంటారు అంటున్నా. కానీ ఒక అతను డాక్టర్ చేశాడు అనమాట. డాక్టర్ కూర్చొని ఉంటే అతను హార్ట్ స్పెషలిస్ట్ అయితే అక్కడ కూర్చొని ఉండే వాళ్ళలో ఎవరిని ఒకరిని చూసి ఆయనకు డౌట్ అనిపించింది. ఏమంటే మీరు అక్కడ కూర్చొని మీరు అక్కడి నుంచి లేచి రండి అని చెప్పి ఆయన పిలిచి ఆయనకు కొద్దిగా నీళ్ళు ఇచ్చి తాగమన్నాడు. నీళ్ళు తాగాలనిపిస్తుందా? అవును తాగాలనిపిస్తుంది. నీళ్ళు తాగండి. నీళ్ళు తాగిన తర్వాత వెంటనే ఇద్దరు ఏం చేశాడంటే అంబులెన్స్కి ఫోన్ చేశాడు. నా గురించి ఎందుకు మీరు అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నారని అన్నారు. అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చిన తర్వాత ఆయనకు బీపీ చెక్ చేసి హార్ట్ చెక్ చేస్తే ఈసీజీ మిషన్ దాంట్లో ఉంటుంది. తీస్తే హార్ట్ వర్క్ చేయడంలో చాలా లో దీంట్లో వర్క్ చేస్తుంది ఉంది. అంటే ఆయన శరీరం పైన పట్టే చెమట అవన్నీ ఏదో ఆయన సిమ్టమ్స్ గుర్తించాడు. సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటారు, దాన్ని గుర్తించాడు. ఆయన గుర్తించి ఈ డాక్టర్ దాన్ని గుర్తుపట్టాడు. ఇప్పుడు ఇద్దరిది కళ్ళే కదా, పక్కలో కూర్చోండి, ఆయనది కళ్ళే నాది కళ్ళే. మరి ఇప్పుడు ఆయన మాత్రం ఎందుకు గుర్తించాడు, నేను ఎందుకు గుర్తించలేకపోయాను? తెలుసు కాబట్టి కదా. అలాగే ఇది తత్వం. తత్వాన్ని ఇప్పుడు ఆయన దాంట్లో పిహెచ్డీ చేశాడు. పిహెచ్డీ చేశాడు కాబట్టి దాంట్లో అది తెలుస్తుంది. అవునా? అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఏదైనా లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఏంటంటే వాచారంభణం వికారో నామధేయం.
నామము రూపము. నామము రూపం. ఇప్పుడు జగత్ విచారణ మనం చేస్తున్నాం. టైం పర్లేదా మీకు? ఉండగలుగుతారా? టైం పర్లేదంటే ఉంటామంటే పర్లేదు. నేనైతే ఇంకా ఎదురు తీసుకుంటాను, ఎందుకంటే టైం అయిపోయింది. ఈ జగత్తును గురించి చెప్పేటప్పుడు అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం, చేతి పంచకం. ఈ ప్రపంచం నీకు కనిపిస్తుంది కదా, అన్ని 5 దీంట్లో చేరే ఇది పంచభూతం. వినండి వినండి వినండి. అస్థి, భాతి, ప్రియం. అస్థి అంటే ఉన్నది, భాతి తెలియబడుచున్నది, ఉన్నది తెలియబడుచున్నది. ప్రియం, ప్రియం అంటే ఇష్టముగా ఉన్నది. చూడుందా? అస్థి ఉందా? జగత్తుందా? భాతి తెలియబడుతుందా? ప్రియం, ప్రియమై ఉందా? నామం, రూపం. నామము రూపం ఇవి రెండు ఉన్నాయా? ఇప్పుడు మీరందరూ రూపాలా? రూపం. మీరందరికీ పేర్లు ఉన్నాయా? ఉన్నాయి. అంటే నామ రూపములతో తెలియబడుచున్నారు. ఇప్పుడు కొండ దగ్గరికి రండి. కొండ అస్థి ఉన్నదా? ఉన్నది. అస్థి అంటే ఉండుట. అస్థి అంటే ఉండుట. భాతి తెలియబడుట. ప్రియం ఆ కొండతో నాకు ప్రయోజనం ఉన్నది ఉందిగా. అస్థి, భాతి, ప్రియం. తర్వాత నామము రూపం. ఏమంటే నామము రూపం. ఇప్పుడు దానికి నామం ఏం పేరు పెట్టావు? కుండ అని పేరు పెట్టావు. దేనికి కుండ అని పేరు పెట్టావు? మట్టికి పెట్టలా, మీరు ఆకారానికి పెట్టావు. ఆకారం ఉంది. ఆకారానికి నువ్వు కుండని పేరు పెట్టావు. అవునా? ఆకారానికి వెనక మట్టి ఉంది. ఆకారానికి వెనక మట్టి ఉంది. నువ్వు మట్టికి పేరు పెట్టలా, రూపానికి పేరు పెట్టావు. సో రూపం అనేటువంటిది ఎప్పుడు అలాగే ఉంటుందా? సరే, నువ్వు రూపం అని అంటున్నావే, అప్పుడు కూడా ఆ మట్టిని అడిగినావు అనుకో. నువ్వు మట్టిని అడిగావు అని అనుకో, ఏమని? హే మట్టి, నువ్వు రూపాన్ని పొందినావా అని మట్టిని అడిగినావు అనుకోండి. మట్టి ఏమంటుంది? రూపమా? ఏం రూపం? మట్టి ఎప్పుడన్నా నేను ఈ రూపాన్ని పొందాలని మట్టి అనిందా? మట్టి అనలేదు. మట్టి అడగలేదు, మట్టి చెప్పదు. దానికి చెప్పేదానికి దానిని నీవు ఉపయోగించుకుంటున్నావు. దానికి గాను దాన్ని తయారు చేసుకుంటావు. అంతేనా? మట్టిలో చేసుకోవచ్చు, ఇప్పుడు చేసుకోవచ్చు, రాగిలో చేసుకోవచ్చు, బంగారులో చేసుకోవచ్చు. అక్కడ ఒరిజినాలిటీ ఏంటంటే మట్టి. ఒరిజినాలిటీ మట్టి. నామరూపాలు అనేటివి ఆకారాన్ని బట్టి రెండు ఆరోపించబడినవి, దానిపైన ఆరోపించబడినాయి. చూడండి, ఒకదాన్ని కుండ అన్నావు, ఒకదాన్ని మూకట అన్నావు, ఇంకో దాన్ని కూజ అని అన్నావు, ఇంకో దాన్ని ఇంకోటి ఏదో పేరు పెడతావు, దీపం ప్రమిద అని అంటావు, ఇంకోటి ఏదో ప్రమిద ఏదో పేరు పెడతావు. అనా పేర్లు ఎన్నో వచ్చినాయి, కానీ అన్నింటిలో ఉండేది మట్టి ఒక్కటే. మట్టి ఒక్కటే ఉంది. పేర్లు అనేకం ఉన్నాయి. పేర్లు అనేకం ఎందుకు వచ్చినాయి? రూపములను బట్టి పేరు వచ్చింది. రూపములను బట్టి పేరు వచ్చిందే కానీ నిజముగా మట్టి యందు వికారము లేదు. మట్టి యందు వికారం లేదు. మట్టి యందు వికారం లేదు. మట్టి యందు రూపమును నువ్వు పెట్టుకున్నావు. మట్టి యందు రూపాన్ని నువ్వు పెట్టుకుని దానికి నువ్వు ఒక పేరు పెట్టుకుని దానిని నువ్వు ఉపయోగించుకుంటూ దానికోసం నువ్వు ఎంతకైనా సరే వ్యవహారం చేయించున్నావు. అంటే విషయం అర్థమైందిగా. యాక్చువల్గా ఒరిజినాలిటీ
మట్టి. ఒరిజినల్ తీసుకున్నప్పుడు మట్టి అయింది. ఇప్పుడు నువ్వు మట్టిని చూస్తున్నావా, నామరూపాలను చూస్తున్నావా? నామరూపాలను చూస్తున్నావు. ఇప్పుడు జగత్ అనేటువంటిది నామరూపములుగా ఉండేది జగత్. ఈ జగత్ అనేది ఏమిటి? నామరూపములు. మీరు ఏదైనా చూసుకోండి, నామరూపాలకు ప్రాధాన్యం ఇస్తున్నారా లేదా ఒరిజినాలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారా? నామరూపములు ఒరిజినలా? ఇదేంటిది? బ్యానర్. ఇదంతా ఎంత తీసుకో, అంత మట్టియే. మట్టి ఉంటే మనం బ్యానర్ అంటున్నాం, బండ అంటున్నాం, గోడ అంటున్నాం, ఎన్ని అంటున్నామండి. పైగా ఆశ్రమం అంటున్నాం. ఇది జగత్. ఇప్పుడు జగత్ సత్యమా? దానికి మూలంలో ఉండేటువంటిది సత్యమా? మూలంలో ఉండేది సత్యం. ఇప్పుడు నామరూపాలు అనేటువంటివి ఏముంటాయి? నామరూపాలు ఏముంటాయి? నామరూపాలు ఏముంటాయి? వాళ్ళు ఏమన్నా అర్థమవుతుందా? నామరూపాలు అక్కడ లేవు. కొండాన్ని పేరు పెట్టింది ఎవడో ఒకటి పేరు పెట్టాడా లేదా? ఎవడో ఒకటి పేరు పెడితే దాన్ని పెంచుకుంటూ 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 వచ్చి మీరందరూ కూడా ఇప్పుడు కొండ అని అంటున్నారు. అంతేనా? కాబట్టి నామ రూపములు రెండు ఏవైతే ఉన్నాయో అది జగత్. అస్థి, భాతి, ప్రియం అనేటువంటి మూడు ఏదున్నదో, అస్థి ఉండుట, భాతి తెలియబడుట, ప్రియం అది ప్రియముగా ఉండుట అనేది ఉందే, అది ఆత్మ లక్షణం. ఆత్మ లక్షణములు 3, జగత్ లక్షణములు 2. ఇప్పుడు మీరు ఒరిజినాలిటీకి విలువనిస్తున్నారా, డూప్లికేట్కి విలువనిస్తున్నారా? ఇప్పుడు జగత్ ఏమైంది? డబ్బు ఉండేవాడు ఒరిజినాలిటీ చేస్తాడు, డబ్బు లేనివాడు డూప్లికేట్ చేస్తాడు. అది గట్టిగా ఉంటుంది. జ్ఞానం ఉండేటువంటి వాడు, జ్ఞానం ఉండేటువంటి వాడు, వివేకం కలిగిన వాడు ఒరిజినాలిటీని గుర్తిస్తాడు. జ్ఞానం లేనివాడు డూప్లికేట్కి విలువనిస్తాడు. ఏమంటే ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇటు రండి. మీరు ఫస్ట్లోనే ఈశ్వరుడు మీకు ప్రత్యక్షమై, ఇప్పుడు జగత్ అనేటువంటిది ఎక్కడుంది? నామరూపాలుగా ఉందా? నేను సింపుల్గా విడిచిపెట్టేస్తాను, సింపుల్గానే వచ్చేసినాము. నామరూపాలుగా ఉన్నటువంటి జగత్తుకు నువ్వు విలువనిస్తున్నావా లేదా సత్యమైనటువంటి అస్థి, భాతి, ప్రియం వీటికి నువ్వు విలువనిస్తున్నావా? నామరూపాలు సత్యమా? నువ్వు సత్యమని నువ్వు అనుకుంటున్నావు. కొండ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కొండ రూపంలో, మట్టి రూపంలో, మట్టిని అడిగితే కొండ అడుగుంది అంటది. మీరు పెట్టుకోండి కమ్మలు, ఉంగరాలు, నెక్లెస్, దాన్ని అడగండి ఒకసారి. నెక్లెస్ అంటే దానికి తెలుసా? ఇవన్నీ దానికి తెలియదు కదా. దానికి పేర్లు కదా ఏం లేవు. దానికి ఉండేది ఒకటే పేరు. ఏమిటి పేరు? బంగారు. అలాగే సత్. సత్ ఏది ఉన్నదో అది సత్, ఏది ఉంటుందో అది సత్. అది లేకుండా పోవటం జరగదు. ఉన్నది సత్, అది లేకుండా పోవట జరగదు. ఇప్పుడు మీ నోటి గుండానే కొండనేటువంటిది ఏది ఉందో అది నామరూపాలతో కలిగి ఉండి అది మెదడులో ఉన్నది అని వచ్చిందిగా. ఒరిజినల్గా కొండ అక్కడ లేదు. ఇప్పుడు ఈ శరీరం ఉంది చూడండి, ఇది నేను అనుకుంటున్నదే, ఇది కూడా ఒరిజినల్గా ఇక్కడ లేదు, కానీ ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఈ శరీరం మాట్లాడుతుంది, పంచేదంతా ఉంది మాట్లాడుతుంది, అక్కడ మాట్లాడండి. అయ్యా ఇది వేదాంతము. నేను చెప్పేది వినండి,
చెప్పాం ఈ మధ్యలో ఒకసారి, అర్థమైందా? కానీ నాకేం మెచ్చబడిందంటే దేహాభిమాన భాషన చిరం బద్ధోసి పుత్రక బోధం జ్ఞాన ఖడ్గేన తన నికృత్య సుఖీ భవాన్ వచ్చింది. నేనేం చేయాలి? దేహము నాయన, దేహము నేను కాదు, దేహాభిమానముని విడిచిపెట్టు అని నేను చెప్పాలి. ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టమంటే మీరు ఎట్లా విడిచిపెడతారు? దేహాభిమానం విడిచిపెట్టునంటే దేహానికి సంబంధించి ఏంటంటో కావాల్సినవన్నీ ఉంటాయి. వాటన్నింటిని పోవాలంటే ఎలా విడిచిపెట్టా చెప్పింది. నేను అందుకని ఏం చేశాను, ఇప్పుడు సింపుల్గా ఒక శాంపుల్ మీకు విడిచిపెట్టాను. ఒక శాంపుల్ చెప్పి ఇది చూడు, ఈ విషయంలో ఇప్పుడు జగత్ అనేటువంటిది సత్యమా అని అనేటప్పటికే జగత్ సత్యం కాదు అని వచ్చిందిగా. అలాగే వివేకం కావాలి, దేనికైనా యోగ్యత కావాలి. సాధన చతుష్టయ సంపత్తి అనంతరం ఈ విచారణ చేయాలి. సాధన చతుష్ట సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకం కావాలి, నిత్యానిత్య వస్తు వివేకం కావాలి, ఇహాముద్ర ఫలభోగం విరాగం కావాలి, శమాధి శక్త సంపద కావాలి, ముముక్షత్వం కావాలి. ఈ 4 లక్షణాలు ఎవడు ఉంటాడో వాడు వస్తే వాడికి చెప్పాలి ఇది. అట్లా కాకుండా రోడ్డింటికి పోయే వాళ్ళందరికీ పిలిచి కూర్చొని పెట్టి చెప్తే ఏమవుతుందంటే ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. అర్థమవుతుందా? వేదాంతం చెప్పాలంటే ఇది కాదు యోగ్యమైన ప్లేస్ ఇదే, కానీ ఈ బుర్రలు అవి కావు. కానీ నేనేం చేస్తున్నాను, ఆ బుర్రలనే నాకు సరిపోయేటట్లుగా మలచడం కోసం ట్రై చేస్తున్నా. అర్థమవుతుందా? ఆడుండే బుర్రలు ఏం సామాన్యమైన బుర్రలు కాదు, అన్ని ఒరిజినల్ బుర్రలే, ఏది తక్కువ బుర్ర ఏం కాదు. అవును, మట్టి చేత మనం తయారు చేసుకుంటున్నాం కదా, ఏది కావాలనుకుంటే దాన్ని తయారు చేసుకుంటాం. అలాగే ఈశ్వరుడు ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టేప్పుడు నేనేం చేయాలా? నాకు సరిపోయే కుండలు నేను తయారు చేయాలా, అంతే కదా. నాకు సరిపోయే కుండలు నేను తయారు చేసుకోవాలి, మిగతా వాళ్ళకి సరిపోయే కుండలు వాళ్ళు తయారు చేసుకోవాలి. నాకేం అభ్యంతరం ఉంది? వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది. అర్థమైందా? సో ఇప్పుడేమైంది, నామరూపాత్మకమైనటువంటి జగత్ అనేటువంటిది ఎలా లేదు, అదే విధముగానే ఈ శరీరము కూడా సత్యమైనది కాదు అని నేను ఒక శ్లోకం చెప్పాను. ఏమిటి? నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టవంతః స్వమయో తత్వదర్శిభిః. అనగా ఉన్నదానికి లేకపోవటం అనేది జరగదు, లేని దానికి ఉండుట అనేది జరగదు. ఇప్పుడు మీరు శరీరం ఉంది అని మీరు మాట్లాడుతున్నారు అనుకుందాం ఒక నిమిషం. ఇప్పుడు ఈ శ్లోకం భగవద్గీత కరెక్టా, మీ మాట కరెక్టా? భగవద్గీత కరెక్ట్ అని అనుకోండి. భగవద్గీత ఏం చెప్తుంది? ఉన్నదానికి లేకపోవటం జరగదు, ఉన్నదేదో అది లేకపోవట జరగదు, లేనిదేదో అది ఉండుట జరగదు. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, మీ శరీరం ఉన్నదా, ఆత్మ ఉన్నదా? ఆత్మ ఉంటే శరీరం అది వెంటనే మీరు ఉన్న చూడు, ఉన్నట్లుగా ఉన్నదన్న చూడు. ఇది ఇంకా విచారణ చేస్తూ పోతే ఉందంటే శరీరం లేదు అనే మాటకి మీ దగ్గర నుంచి రావాలి. అర్థమవుతుందా? ఈ కొద్దిగా విచారణ చేసేటప్పటికే మనకేమైంది, శరీరం ఉన్నట్లుగా ఉన్నది అని వచ్చింది. ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నది కానీ నిజంగా లేదు. ఏమంటే శాశ్వతంగా అంటే ఉన్నట్లా, అదే నడాల దప్పడిస్తే ఉన్నట్లా కాదు. నువ్వు ఇప్పుడు ఉండాలి, నువ్వు శరీరం అని అనుకుంటున్నావు. అందుకే శ్లోకం ఏం చెప్పింది? లేనిది ఉండుట జరగదు, లేనిది ఉండుట జరగదు. ఇప్పుడు శరీరం ఉందిగా, శరీరం ఇప్పుడు ఉందిగా, ఇప్పుడు కూడా లేదయ్యా, లేని దానిని ఉందనుకుంటున్నావు నువ్వు. ఈ మాట ఇంకా రావాల్సి వస్తుంది. అది చెప్పాలంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాం శ్లోకాలను ఇట్లా చదవాలి, ఇట్లా చదవాలి, ఇట్లా చదవాలని, అంటే మారడం లేదు. ఎందుకు? బుర్రకి ఎక్కలేదు, ఎక్కుతుంది ఆ సమయంలో. బుర్రకు ఆ సమయానికి ఎక్కుతుంది, కానీ మళ్ళీ వెంటనే అలవాటు ఉంది చూడండి. ఆ అలవాటు అనేటువంటిది మనం అలాగే తోసుకొని వచ్చేస్తుంది. అలాగే ఒరిజినల్గా శరీరము లేదు, కానీ ఉన్న
ఉన్నదని అనుకొని ఇప్పుడు ఉండదన్నాడు. ఏమంటే మీరు ఒకటి చెప్పండి, మీ భార్య ఉందా? ఎక్కడుంది? మీకు ఒకరి కోసం మీకు ఇప్పుడు లేదు, 1 2 3 4 ఉన్నారు సరే. ఎందుకంటే ఆ అమ్మగారు లేరు, నేను దాని గురించి విడిచిపెట్టండి. ఇప్పుడు కుమారుడు ఉన్నాడా? ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఏమంటే కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మా తాత పైన, మా భార్య పైన, వాళ్ళ పైన, నేనట్ల పైన కుమారుడు కూడా ఉండారు. వాళ్ళు కూడా ఒక మరుగవుతారు. కుమారుడు నీ మనస్సులో ఉన్నాడు. కుండ అనేటువంటిది నీ మనస్సులో ఉందే కానీ నిజంగా కుండ అక్కడ లేదు. కుండ అక్కడ లేదమ్మా, కుండ అక్కడ లేదు. ఎక్కడుంది కుండ? నీ బ్రెయిన్లో ఉంది, బ్రెయిన్ సెల్స్లో ఉంది. అదేవిధంగా ఆ ఎదురుగా ఉండేది కుమారుడు కాదు, అడుండేది ఎవరు? మనిషి ఉన్నాడు. మనిషి ఉన్నాడు కానీ కుమారుడు కాదు. కుమారుడు ఆడున్నాడు, కుమారుడు మైండ్లో ఉన్నాడు. అడుండేది మనిషి ఉన్నాడు. నువ్వు మనిషిని మనిషిగా చూడాలి. అర్థమవుతుందా? మనిషిని మనిషిగా చూస్తే కుమారుడు అనే భావన ఏమైంది? ఇప్పుడు కుమారుడు లేదు, ఇప్పుడు మనిషి వచ్చినాడు. కుమారుడు లేకుండా పోతే కుమారుని పైన ఉండే భావాలన్నీ ఏమైనాయి? అన్ని బాయ్. ఒక్కటి చూడండి, ఒక్క పాయింట్ పట్టుకుంటే దానికి సంబంధించినవన్నీ ఏమవుతాయి? మొత్తం స్మాష్. అర్థమవుతుందా? అలాగే ఈ వివేక జ్ఞానం అనేటువంటిది అపనిచేస్తుంది. వివేక జ్ఞానముకు దృఢంగా అయినప్పుడు ఇప్పుడు రండి, ఇప్పుడు ప్రశ్న ఏమిటి? ఫస్ట్లో వేసాను చూడండి, పరమేశ్వరుడు మీకు ఎదురుగా ప్రత్యక్షమైనాడు. ఇప్పుడు కూడా నేను అట్లాగే అంటే నేనేం చేయలేను అనుకోండి. ఇప్పుడు పరమేశ్వరుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఏమని? మీకు ఏమి వరము కావాలి? ఉన్నది కావాలా లేదా ఏదో కోరుకోవచ్చు మీరు అని మీకు ఇచ్చారనుకోండి ఆప్షన్. నేను ఇప్పుడేమి ఇచ్చేదేం లేదు, పరమేశ్వరుడే మీకు ఇస్తున్నాడు. మీ మనస్సుకి మీకే ప్రశ్న వేశాడు. అర్థమవుతుందా? మీరు ఏదైనా సరే కోరుకోవచ్చు. దాన్ని తథాస్తు అనడం మాత్రమే పరమేశ్వరుని యొక్క పని. నేను కూడా అదే తథాస్తు అని అంటున్నా. అంటే ఏంటి? మీరు ఏది కోరుకుంటున్నారో దానిని తథా సిద్ధం కాదు, ఇస్తున్నా నేను. మీరు ఏదైనా సరే కోరుకోండి. ఈవెన్ స్వర్గం కోరుకుంటారా, కైలాసం కోరుకుంటారా, ఏదైనా సరే ఇస్తున్నాం. అర్థమవుతుందా? ఇస్తున్నాం, దాన్ని తథాస్తుని ఆశీర్వదిస్తున్నాం. అర్థమవుతుందా?